హుకుమత్ పొలిటికల్ పవర్, రాజ్యాధికారం. మనది ప్రజాస్వామ్య దేశం. ఓట్ల ద్వారా ఎన్నికైన వారు పాలకులుగా పరిపాలిస్తుంటారు. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో అధికారం లేకపోతే ఏ ఉద్యమం అయినా ఎంత గొప్పదైనా అది సమాజానికి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. పవర్ సెంటర్స్ దగ్గర బీసీలు లేకుండా సమానత్వం సాధ్యం కాదు. అంబేద్కర్ గారు చెప్పినట్లుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ, అంటే రాజకీయ అధికారంతోనే ఇతర హక్కులను పొందడం సాధ్యం. అందుకే ఈ ఉద్యమం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఓటు వేయవలసింది మన వర్గాలకే. మన హక్కుల కోసం నిలబడే వారికి అధికారాన్ని అప్పగించాలి. ముఖ్యంగా బీసీ ఉద్యమం పట్ల బీసీలకు ఉన్నటువంటి అనేక అపోహలు, అనుమానాలను మన బీసీ నాయకులు, మేధావులు నివృత్తి చేసి బీసీ రాజ్యాధికారానికి మార్గం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న బీసీలను సమైక్యపరిచి సంఘాలుగా ఏర్పరిచి రాజ్యాధికారాన్ని సాధించడానికి చర్చలు, మీటింగులు పెట్టి వారిని చైతన్యపరిచి బీసీల చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ ఉద్యమం కేవలం సమకాలీన రాజకీయానికి సంబంధించింది కాదు. ఇది చరిత్రకు సవాల్ విసురుతుంది. ఎందుకంటే బీసీల చరిత్రను ఇప్పటి వరకు దాచిపెట్టి వక్రీకరించారు. మన ఉద్యమాన్ని, మన నాయకుల్ని, మన మేధావుల్ని విద్యారంగంలోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ, సినిమా రూపాల్లోనూ అణచివేశారు. అందుకే బీసీ ఉద్యమం గత చరిత్రను తిరగరాయాలి. మన గొప్పదనాన్ని గుర్తు చేయాలి. అణచివేతకు గురైన దానికి గౌరవస్థానం కల్పించాలి. అలాంటి బీసీ ఉద్యమం నేడు ప్రారంభమైంది. ఇది సమాజానికి మార్గదర్శి కావాలి. బీసీలకు వాటా, ఆత్మాభిమానం, అధికారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఒక సుస్థిర సైద్ధాంతిక బలమైన ఉద్యమంగా మారాలి. ఇస్సా, ఇజ్జత్, హుకుమత్ ఈ భావనలే ఉద్యమానికి ప్రాణం కావాలి. ఇది ఒక భావోద్వేగం మాత్రమే కాదు. ఇది బీసీ సమాజం పునర్నిర్మాణానికి బీజం. మన హక్కుల కోసం, మన గౌరవం కోసం, మన అధికారం కోసం మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్సా, ఇజ్జత్, హుకుమత్ అనే నినాదం ఇప్పుడు ప్రతి ఇంటిలో, ప్రతి గుండెలో ప్రతిధ్వనించాలి. అప్పుడే మన అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం అనే కల తప్పక నెరవేరుతుంది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుందాం. రండి, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. మీ డాక్టర్ సాంబశివ గౌడ్, దేశగాని, బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు.